దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంటికి భాగ్యము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలండి. నేను గుంటుపల్లి ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్నాను. నా పేరు సహోదరి షారోను. నేను చిన్ననాటి నుంచి ఒక విగ్రహారాధన కుటుంబంలో పెరిగానండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు అన్న, దేవుని ఆరాధించే బిడ్డలన్నా నేను చాలా అసహించుకునేదాన్ని. ఎందుకంటే మా తల్లి గారి యొక్క స్నేహితురాలు ఒక సహోదరి నామకార్థంగా ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము చాలా బాధించబడ్డాము. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. స్కూల్లో చదువుకునే దినాల్లో కూడా స్టూడెంట్స్ పక్కన కూర్చోవడానికి నేను ఇష్టపడేదాన్ని కాదు. అటువంటి పరిస్థితిలో మా అమ్మగారు ఒక గుళ్ళో ఘనాచారిగా ఉండేవాళ్ళు. నేను మా తల్లిదండ్రులకు 3వ సంతానము. మా తల్లిదండ్రులు ఎంతో దేవుని యందు భయభక్తులు, మాకు తెలిసిన భక్తిలో మేము జీవిస్తూ ఉండేవాళ్ళము. అయితే మా అమ్మగారు విగ్రహారాధన గుడిలో ఘనాచారిగా ఉండేవాళ్ళు. ఆవిడకి పూనకం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో జాతర చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. 3 గ్రామాల ప్రజలు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మా ఇంటికి శకునాలు అడుగుతూ ఉండేవాళ్ళు. అటువంటి విగ్రహారాధన కుటుంబంలో నేను జన్మించాను. యేసు ప్రభు గురించి నాకు చిన్ననాటి నుంచి ఎవరు చెప్పడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎవరైనా చెప్పినా కూడా వినటానికి నేను ఎప్పుడు ఇష్టపడలేదు. అట్లాగే ఎవరు చెప్పడానికి నా దగ్గరికి రావడానికి కూడా భయపడేవాళ్ళు. అంతగా నేను కోప్పడేదాన్ని. యేసు ప్రభు గురించి వినటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనమాట. మా ఊర్లో ఒక పోస్ట్ మ్యాన్ ఉండేవాళ్ళు. ఆయన స్వార్థ పరిచయం చేస్తూ పోస్ట్ మ్యాన్ గా తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అక్కడక్కడ స్వస్థత ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి చిన్నపిల్లలందరూ కలిసి ఆడుకుంటా ఉన్నాం మేమంతా. బహుశా నేను 6th క్లాస్ ఆ ఏజ్ అయి ఉంటది. ఆ టైంలో ఒక సహోదరి నాతో పాటు అమ్మాయి సిక్ అయినప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ ప్రార్థన చేసి ఆయిల్ ఇచ్చారు. ఆయిల్ ఇచ్చినప్పుడు నేను యేసు ప్రభు రక్తం అయితే ఎర్రగా ఉంటది కదా, ఎందుకు తెల్లగా ఉంది, ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు, యేసు ప్రభు రక్తం అని చెప్పేసి ఆయిల్ ఇస్తున్నారు మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయనకి నేను అడ్డుగా నిలబడి నిజంగా ఇది యేసు రక్తమేనా నాకు చెప్పమని చాలాసేపు ఆ దైవజనుడిని నేను వెళ్ళనివ్వలేదు. సేవకులంటే చాలా కోపం ఉండేది. మా నాన్నగారు నేను ఇద్దరం కూడా దేవుని బిడ్డలన్న విశ్వాసులు ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళి వస్తా ఉంటే వాళ్ళని చాలా భయంకరంగా కామెంట్ చేస్తూ ఉండేదాన్ని. అటువంటి సందర్భంలో మా తల్లిగారు అనారోగ్యానికి గురయ్యారు. ఆవిడ చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక 7 సంవత్సరాలు ఆమె సరిగా ఆహారం తినలేకపోయేవాళ్ళు. ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేకపోయేవాళ్ళు. చాలా హాస్పిటల్స్ తిప్పాము, అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం, కానీ ఆవిడకి ఎక్కడా కూడా స్వస్థత అనేది దొరకలేదు. అటువంటి సందర్భంలో నాకు ఒక సండే స్కూల్ అక్క ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి వినడానికి దేవుడు సహాయం చేశారు. చాలా అయిష్టంగా వినేదాన్ని. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎవరైనా చెప్తే కోప్పడుతూ యేసు ప్రభు దేవుడు ఏంటి అని కోప్పడి బాధపడేదాన్ని. నాకు కూడా దేవుళ్ళు ఉన్నారు కదా, నేను 12 మంది విగ్రహారాధన శక్తుల్ని ఆరాధన చేసేదాన్నండి. యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోను, కానీ దేవుళ్ళలో ఒక దేవుడు యేసు ప్రభు అంటే ఒప్పుకునేదాన్ని. అది కూడా ఎంత అయిష్టంగా యాక్సెప్ట్ చేస్తూ ఉండేదాన్ని. అటువంటి సందర్భంలో మరి మా తల్లి గారికి వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి ఆవిడ చనిపోతుంది అన్నారు. డాక్టర్స్ కూడా ఆవిడకి ఇక మా మెడిసిన్ పనిచేయదు, చనిపోతుంది అని చెప్పినప్పుడు మా బంధువులంతా వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. మా నాన్నగారు ఒక రైతు, ఆయన 20 ఎకరాల పొలం కౌలు చేస్తా వచ్చారు. 20 ఎకరాలు పండిన పంట అంతా కూడా గ్యాస్ బండ్ పేలి మొత్తం బొగ్గైపోయింది. అటువంటి సందర్భంలో మా నాన్నగారు చాలా అప్పులైపోయి ఊరు దగ్గర చెరుకు మిల్లుకి, పంచదార మిల్లుకి చెరుకు తోలటానికి వెళ్ళారనమాట. ఆ దినాల్లోనే ఒక 30 సంవత్సరాలు, దాదాపుగా ఒక 30 సంవత్సరాల క్రితమే 30-40 లక్షల రూపాయలు అప్పు అయిపోయారు. అటువంటి పరిస్థితిలో మా అమ్మగారు జబ్బు చేసింది. మా అక్కకు వివాహం చేశారు. అన్నయ్య విజయవాడలో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అమ్మ మాత్రమే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ సందర్భంలో ఇక మా అమ్మగారు చనిపోతారని మా బంధువులు అంతా వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటున్నప్పుడు ఇక అమ్మ లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు కదా, మా నాన్నగారు నన్ను
వేరే సహోదరికి ఇచ్చేయాలనుకున్నారు. అప్పుడు మా అమ్మ అడిగారు నన్ను, అమ్మ నేను చనిపోతే మరి నాన్నగారు వేరే ఆంటీకి ఇచ్చేస్తానన్నారు కదా, మరి వాళ్ళ ఇంటికి వెళ్తే అన్నయ్యని అక్కని మర్చిపోతావా అని అడిగారు. అప్పుడు నేను ఎంతో బాధపడి అమ్మ నువ్వు చనిపోతే నేను కూడా చనిపోతాను, నువ్వు బ్రతికితే నేను బ్రతుకుతానని చెప్పి మా మదర్తో చెప్పి చాలా బాధపడ్డాను. అదే సందర్భంలో మా సండే స్కూల్ అక్క యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడం మాత్రమే కాదు కానీ దేవుని ప్రేమని నాకు పంచిపెడతా ఉండేవాళ్ళు. నాకు తెలియకుండానే నేను ఆవిడ వైపు ఆకర్షించబడతా ఉండేదాన్ని. వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటూ సండే స్కూల్ పాటలు పాడుతూ ఆదివారపు ఆరాధనలో పిల్లలందరూ ఉంటే నేను కూడా వాళ్ళతో పాటు కూర్చునేదాన్ని. తెలియకుండానే అట్లాగా వాక్యం వింటా ఉండేదాన్ని. వాళ్ళ నాన్నగారు దైవజనులు కనుక ఆయన వాక్యం చెప్తున్నప్పుడు నాతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నట్టు అనిపించేది. కానీ నేను ఒప్పుకునేదాన్ని కాదు. నా గురించి ఏదో వాళ్ళ కుమార్తె ఆయనకి చెప్తుందని అనుకునేదాన్ని. అట్లాగే కొనసాగుతా ఉన్నటువంటి సందర్భంలో ఒక దినాన మా అమ్మగారు బాగా సీరియస్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతే నేను ఆ సండే స్కూల్ అక్క దగ్గరికి వెళ్ళాను. బాగా ఏడ్చి మొహం వాసిపోయింది. ఏంటమ్మా ఇలా ఉన్నామంటే, ఇట్లా మా అమ్మ చనిపోతుంది అక్క, అమ్మ చనిపోతే నేను కూడా చనిపోతానని చెప్పేసి ఏడ్చినప్పుడు ఆ సహోదరి చెప్పారు, నేను మీ అమ్మ కోసం ప్రార్థన చేస్తాను, యేసుప్రభు అమ్మను బ్రతికిస్తారు, మీ అమ్మకి ఏం కాదని చెప్పి నాకు ధైర్యం చెప్పారు. చెప్తే నేను అనుకున్నాను, నాకు కూడా 12 మంది దేవతలు ఉన్నారు కదా, సరే ఏదో అమ్మ కోసం ఒకసారి చూద్దాము, యేసుప్రభు దేవుడు అంటున్నారు కదా అని వింటం మొదలు పెట్టాను. ఆవిడ సువార్త చెప్తా ఉన్నప్పుడు వింటూ ఉండేదాన్ని, కానీ తెలియకుండానే కోపం వస్తూ ఉండేది. వాళ్ళు ఇల్లు కట్టుకోగా మిగిలిన ఇటుకలు వాళ్ళ మిద్ది మీద ఉండేవి. ప్రతిరోజు నన్ను తీసుకొని వెళ్ళి ఆ సహోదరి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏ విధంగానైనా ఆ ఇటుకరాళ్ళు ఆవిడ మీద తోసేసి వచ్చేయాలని ప్రయత్నం చేస్తా ఉండేదాన్ని. కళ్ళు మూసుకొని ఆవిడ ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళు, కానీ నేను ఆ ఇటుక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని పిలిచేవాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపించేది. అట్లాగా వాళ్ళ నాన్నగారు ఎక్కువ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఓ మానవుండా నీ గతి ఏమవునో తెలియనా అని ఓల్డ్ సాంగ్ ఉంది కదా, ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నా హృదయంలో ఒక గద్దింపు, ఆ తర్వాత ఆ పాపాన్ని గురించి ఒప్పుకోవాలని తెలియకుండానే నాలో ఒక పశ్చాత్తాపం కలుగుతూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఆయన పాడుతున్న పాటలు నన్ను వెంటాడుతూ ఉండేవి. దేవుని వాక్యంతో కూడినటువంటి పాటలు ఆయన పాడుతూ ఉన్నప్పుడు నా స్థితి ఏంటి, ఒకవేళ నిజంగా యేసుప్రభు దేవుడైతే ఆయన మరలా వస్తే నా పరిస్థితి ఏంటని ఎక్కడో ఒక మూలన కొంచెం భయం ఉండేది. అయినా సరే దేవునికి లోబడేదాన్ని కాదు. అటువంటి పరిస్థితిలో ఇంకా అమ్మ కోసం నేను తప్పక యేసుప్రభుని ఒక మాట అడిగాను. యేసుప్రభు నువ్వే దేవుడని ఈ సహోదరు చెప్తున్నారు కదా, నిజమైన దేవుడు నువ్వే అయితే నేనే నిజమైన దేవుడని నువ్వు నాకు రుజువుపరచుకుంటే లైఫ్ లాంగ్ నీకు సరెండర్ అవుతానని చెప్పేసి నేను వచ్చి రానట్లుగా నాకు తెలిసి తెలియని ప్రార్థన చేసుకున్నాను అనమాట. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక సండే మా తల్లిగారు కళ్ళు తిరిగి పడిపోయారు. నేను ఆరాధనకి వెళ్ళాను. సండే స్కూల్ పరిచయకి వెళ్ళి వస్తా ఉన్నాను. ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చనిపోయి ఉంటారేమో, మా అన్నయ్యకి మా బంధువులకి వాళ్ళకి ఎలా చెప్పుకోవాలని నేను బాధపడతా వస్తా ఉన్నప్పుడు ఇంకా కొంచెం దూరంలో నేను మా ఇంటికి వెళ్తాననగా మా అమ్మగారు లేచి చక్కగా తన పని తను చేసుకుంటా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 7 సంవత్సరాలు ఆవిడ ఏ పని చేయలేకపోయారు. ఆవిడ సరిగా ఆహారం తీసుకునే వాళ్ళు కాదు. తనకి ఏ పని చేసుకోవాలన్నా ఒక మనిషి సపోర్ట్ ఉండాల్సి వచ్చేది. అటువంటి తల్లి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ చాలా నీట్ గా రెడీ అయి ఉన్నారు. నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మా నీకు ఎలా ఉంది, నువ్వు ఎలా లెగిసి పని చేసుకోగలుగుతున్నావు అని నేను అడిగినప్పుడు మా తల్లిగారు చెప్పారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను కళ్ళు తిరిగి పడుకొని ఉన్నాను కదమ్మా, మధ్యాహ్నం 1 గంట టైంలో వర్షం పడినప్పుడు ఆకాశంలో ఎట్లా ఒక ఉరుము మెరుపు వస్తుందో ఆ మెరుపులాగా ఇంట్లో ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపులో యేసుప్రభు నాకు కనపడ్డారు. ఆయన కుడి చేతితో నన్ను ఇట్లాగా తుడిచారు. ఆయన చేతిలో ఒక గాయం ఉంది, ఆ గాయంలో నుంచి వచ్చేటి వెలుగు నన్ను తాకిందని చెప్పి మా తల్లిగారు చెప్పారు. అంతేకాదు కానీ 7 సంవత్సరాల నుంచి ఆవిడ లెగిసి పని చేసుకోలేరు, ఎంతో అస్వస్థతతో ఉండేవాళ్ళు. కానీ ప్రభు మా అమ్మగారిని స్వస్థపరిచారు. నా కళ్ళతో చూసినటువంటి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని నేను కాదనలేకపోయాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు మొదలుకొని నేను యేసు ప్రభు నిజమైన దేవుడని విశ్వసించాను. అలాగా నా విశ్వాస జీవితము 2001 నుంచి 2007 వరకు
బాత్రూమ్ లోనే ప్రేయర్ చేసుకునేదాన్ని. ఏ అవసరం వచ్చినా మా నాన్నగారు బైబిల్ కనపడితే ఒప్పుకునేవారు కాదు, ఎక్కడికి ప్రార్థనకి పంపించేవాళ్ళు కాదు, ఏ సేవకులు నాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళినా వాక్యం వినాలని తపన కలుగుతా ఉండేది నాలో. నేను ఇంకా కాలేజీకి వెళ్తున్నప్పుడు స్నేహితుల దగ్గర ఏమైనా క్రిస్టియన్ ఫ్రెండ్స్ బుక్స్ ఇస్తే అవి చదువుకుంటూ ఉండేదాన్ని. అక్కడక్కడ చిన్న చిన్న సువార్త కూడికలు జరుగుతూ ఉంటే ఆ సువార్త కూడికల్లో వాక్యం విని వాళ్ళతో పాటు కొంచెం సేపు గడిపి మరలా ఈవినింగ్ కాలేజ్ టైం అయిపోగానే కాలేజ్ బస్కి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అట్లాగా ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉన్నటువంటి టైంలో ఒక 7 సంవత్సరాలు ఏ దైవజనుడు తెలీదు, వాక్యం ఎలా చదవాలో తెలీదు. నాతో మాట్లాడే ప్రభా అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఏదైనా ఒక వాక్యం ఇలా తీసుకొని చదువుకునేదాన్ని. దాంట్లో నాకు ఆదరణగా వస్తే దేవుడు నాతో మాట్లాడారు అనుకునేదాన్ని. ఏదైనా దేవుడు నన్ను గద్దించినప్పుడు ఇది నాది కాదని పేపర్ తిప్పేస్తా ఉండేదాన్ని. అలాగే 7 సంవత్సరాలు కానీ ఒక తల్లి ఒక బిడ్డను ఏ విధంగా నడిపిస్తుందో అలాగా దేవుడు నన్ను నడిపించారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా స్వరం ఇచ్చి నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ప్రతి చిన్న విషయం నేను దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రతిదీ నాకు దేవుడే సమకూర్చేవాళ్ళు. అలాగ నేను ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు సీక్రెట్ గా 7 సంవత్సరాలు ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో దేవుడు అనుకోకుండా నాకు ఆర్టీసీలో ఒక చిన్న జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ చేస్తూ ఉండగానే ఒక సంవత్సరం, దాదాపుగా సంవత్సరం దినాల పాటు మా ఆత్మీయ తండ్రిని నాకు దేవుడు దర్శనంలో చూపించారు. ఆ పరిచర్య పేరు చెప్పారు. ఎవరు ఈ పెద్ద అయినా, ఎక్కడైనా నేను ఈయన చూస్తే గుర్తుపట్టగలను అనే రీతిగా దేవుడు ఆ దైవజనుని చూపిస్తా వచ్చారు. అలా చూపిస్తా వస్తే నేను ఒక రోజు మాకు ఆర్టీసీలో అప్పుడు నైట్ డ్యూటీలు ఉండేవి కాదు. అనుకోకుండా నాకు రిలీవర్ రాకపోవడంతో ఆ నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. అయితే మా మినిస్ట్రీలోనే సేవ చేస్తున్నటువంటి ఒక దైవజనులు ఆ ప్రాంతానికి రావటం జరిగింది. ఆయన బాపట్ల మీటింగ్ చూసుకొని వస్తూ కొన్ని సీడీస్ మర్చిపోయారు, క్యాసెట్లు, పాటలు క్యాసెట్లు. అయితే ఏసన్ గారి పాటలు నేను చాలా ఇష్టపడేదాన్ని. ఏసన్ గారి పాటలు కావాలని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ రాత్రి ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఇట్లా కొన్ని సీడీలు క్యాసెట్స్ మర్చిపోయానమ్మా, కొంచెం అవి తీసి పెట్టమని ఎంక్వైరీ ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు నేను అవి తీసి చూశాను అనమాట. చూసి తర్వాత ఆ పాస్టర్ గారి నంబర్కి ఫోన్ చేసి నాకు 1 కానీ 2 కానీ ఆ క్యాసెట్లు ఇవ్వమని అడిగితే అది మొత్తం నీకే తీసుకోమన్నారు. అలాగే నేను ఆ పాటలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉండేదాన్ని. అయితే అనుకోకుండా సెప్టెంబర్ 21, 2007వ తారీఖున నేను మా కుటుంబంలో ఎవరికి చెప్పకుండా ఆ రాత్రి బాప్టిజం తీసుకోవడం జరిగింది. అంతకు ముందు దేవుడు నన్ను దర్శించారు. అప్పుడు 3 గ్రామాల ప్రజలు ఇలా మీ గృహానికి వస్తా ఇట్లాగా ఆరాధన చేస్తున్నారు కదా, మరి వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు, వీళ్ళ గురించి నీకు భారం లేదా అని దేవుడు నన్ను అడిగినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. నీ కుటుంబానికి రక్షణ లేదు కదా, ఇప్పుడు రాకడొస్తే ఏంటి నీ పరిస్థితి అని చెప్పేసి ప్రభు నన్ను అడిగినప్పుడు నాలో ఒక భయము. అప్పుడు నేను అడిగాను, ప్రభా మీరు ఎలా చెప్తే నేను అలా వింటాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నేను ఆయన సేవ చేయాలని ప్రభు నాకు బయలుపరిచారు. అప్పటి నుంచి ప్రభు చిత్తానికి నన్ను సమర్పించుకున్నాను. ప్రతి విషయం కూడా రేపు ఏం జరుగుతుందో ఈ రోజు ముందుగానే దేవుడు తెలియపరుస్తూ వచ్చేవాళ్ళు. అనేక సందర్భాల్లో మరి మా కుటుంబంలో చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. యేసు ప్రభుని అంగీకరించినందుకు నాకు సరిగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తెలియదండి. నా తల్లి ప్రేమ తండ్రి ప్రేమని యేసయ్య దగ్గరే పొందుకున్నాను. అలాగనే నాకు ఎవరు స్నేహితులు ఉండేవాళ్ళు కాదు, ఎవరు నన్ను దగ్గరకు తీసుకునే వాళ్ళు కాదు. ఒంటరిగా ఉండేదాన్ని, ఎక్కువ దేవునితో గడిపేదాన్ని. యేసయ్య నాకు స్నేహితుడు. అలాగా నా ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఎక్కువగా ఆనుకోవటానికి, దేవునికి సమీపంగా గడపటానికి దేవుడు నాకు కృప చూపించారు. అట్లాగా మా ఇంట్లో నేను చెప్పకుండా బాప్తిజం తీసుకోవడాన్ని బట్టి మా నాన్నగారు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. నాకు 2 పిల్లలే, నువ్వు నాకు పుట్టలేదని చెప్పేసి మా నాన్నగారు నాతో కోప్పడేవాళ్ళు. నేను ఇంట్లో ఉంటే మా నాన్నగారు బయటకు వచ్చేవాళ్ళు. నేను వండిన ఆహారం తినేవాళ్ళు కాదు, నేను ఇచ్చిన మంచినీళ్ళు తాగేవాళ్ళు కాదు. దాదాపుగా 8 నెలలు మా నాన్నగారు నా మొహం చూడలేదండి. అయినా సరే ప్రభుతో కొనసాగటానికి దేవుడు కృప ఇచ్చారు. ప్రభా నేను 8 నెలలు అవుతుంది నాన్న అని పిలిచి అని నేను ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు అన్నారు, నేనే కదా నీకు తండ్రిని అని చెప్పి నన్ను పిలవమన్నారు. అలాగా ఒక దినాన నేను బస్ ప్రయాణం చేస్తూ బస్సులో అనుకోకుండా బస్ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ గేట్ ఎదురుగా సీట్లో కూర్చొని పడిపోయాను. పడిపోబోతున్నప్పుడు ఒక చెయ్యి వచ్చి నన్ను పట్టుకుందండి. 5 ఏళ్ళు ఒక అరిచెయ్యి వచ్చి ఇలాగా నా పక్కన పట్టుకున్నప్పుడు నేను పడిపోకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఎప్పుడైతే అలాగ ప్రభు నన్ను పట్టుకున్నారో
నా శరీర బలహీనత, అప్పటికి దాదాపుగా నేను 20 రోజులు టైఫాయిడ్ ఫీవర్ తో బాధపడుతూ ఉన్నాను. టైఫాయిడ్ ఫీవర్ తో బాధపడుతూ ఇక చచ్చిపోతే బాగుండు, నాకు ఎవరే ఆదరణ లేదు, నాతో ఎవరో మాట్లాడరు కదా, ఎందుకు ఈ లైఫ్ అని చాలా నిరాశలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు నన్ను అలా పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు నేను అడిగాను, ప్రభా ఇది నువ్వేనని నాకు తెలుసు, నిజంగా నువ్వే అయితే ఇంకొకసారి నన్ను పట్టుకోమని అడిగాను. అలాగ దేవుడు నన్ను మరలా ఇంకొకసారి పట్టుకున్నారు. ఎప్పుడైతే ప్రభు నన్ను పట్టుకున్నారో 21 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నటువంటి నాకు దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. అదే దినాన నేను చనిపోవాలనుకున్నాను. చనిపోవాలనుకొని ఒక 2 గంటలు డ్యూటీ చేసిన తర్వాత ఏదో ఒక బస్కి ఎదురెళ్ళిపోయి చచ్చిపోదాం అనుకుంటూ నేను ఆలోచిస్తున్నాను ఎలాగ చనిపోవాలి ఏంటి అని. అప్పుడు నా మనసులో ఒక తలంపు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నారు, ఒకసారి బైబిల్ చదవచ్చు కదా, ఒకసారి బైబిల్ చదవచ్చు కదా. బైబిల్ ఎలా చదవాలో కూడా నాకు తెలిసేది కాదు. అప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను మరచిన వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనని ప్రభు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడితే చనిపోవాలనేటువంటి తలంపు నా మనసు నుంచి ఎగిరిపోయింది. నేను ప్రభు కొరకే జీవించాలి, నేను ఎందుకు చనిపోవాలి, నా కోసం ప్రాణం పెట్టిన యేసే కొరకు నేను బ్రతకాలి కదా అనేటువంటి ఆలోచన దేవుడు నాలో కలుగజేశారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అట్లాగే నా విశ్వాస జీవితంలో సీక్రెట్ గా చర్చికి వెళ్తా ఉండేదాన్ని. అనేక సందర్భాల్లో ఓవర్ డ్యూటీ చేస్తూ చర్చికి వెళ్ళటానికి కూడా నాతో పాటు ఇంకా కొంతమంది ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలని, దేవుని సన్నిధికి నడిపించాలని ఆసక్తి ఉండేది. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. అనేక ఆత్మలు అలా దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు సహాయం చేశారు. అదే సందర్భంలో వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఆదికాండం నుంచి మరలా నేను ప్రారంభించాను. మరలా ప్రారంభించినప్పుడు ఆదికాండంలో నా అబ్రహాము దగ్గరకు వచ్చిన తర్వాత అబ్రహాంని దేవుడు అడుగుతారు కదా, తనకి ఏకైక కుమారుని బలిగా ఇమ్మని అడిగినప్పుడు ఇక అక్కడి వరకు చదివేసి నేను బైబిల్ మూసేశాను. ప్రభా, నేను లోకంలో ఎంతో విసిగిపోయి నిజమైన ప్రేమ, నిజమైన దేవుడు అంటే తెలుసుకున్నాను కదా, మరి అబ్రహాం ఏంటి ప్రభా, అబ్రహాంకి బిడ్డనిచ్చి మరి నువ్వే ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి నేను దేవుని మీద అలిగాను. అలిగి ఇంక బైబిల్ క్లోజ్ చేసేసి ఒక 3 రోజులు ప్రార్థన చేయలేదండి. 3 రోజులు ఇక బైబిల్ చదవలేదు. ఏడుస్తా ఉన్నాను, కానీ దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నానని ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. అప్పుడు మెల్లని స్వరంతో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. సరే అయిపోయింది, ఇది అయిపోయింది, ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చదవచ్చు కదా అని మెల్లని స్వరంతో ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటే నేను మరలా బైబిల్ తీసి అసలు ఏమైందో తెలుసుకుందాం అన్నట్లుగా ఆ వాక్యం చదవటం ప్రారంభించినప్పుడు అక్కడ పొదలో గొర్రెపిల్లని దేవుడు దాచిపెట్టడం, ఆ సందర్భం దగ్గరికి వచ్చినాక నా హృదయం తెప్పరిల్లింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ నిజంగా అది ఎంత గొప్ప ప్రేమ అంటే ఆ ప్రేమని వర్ణించలేమండి. యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడానికి దేవుడు నాకు కృప చూపించారంటే, నా తల్లి ప్రేమ కన్నా, నా తండ్రి ప్రేమ కన్నా, ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే శ్రేష్టమైన ప్రేమ యేసయ్య ప్రేమని తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఆ ప్రేమ ఈ దినాన్ని నన్ను బ్రతికిస్తా ఉంది. అలాగా దేవుడు నన్ను ఆయన పరిచర్యకి పిలుచుకున్నాను. 2011 సెప్టెంబర్ 23న నేను ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రభు పరిచర్య కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను. అట్లాగనే మా కుటుంబంలో ఒక్కొక్కరు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మీయ జీవితాలు రక్షించబడటానికి ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. 2009లో దేవుడు నాతో మాట్లాడారు. మా కుటుంబంలో 31st వాచ్ నైట్ సర్వీస్ కల్లా ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటానని, అలాగే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చగలిగిన సమర్థుడు గనక మా కుటుంబంలో ఒక్కొక్కరిని దేవుడు ఆశ్చర్య రీతిగా రక్షణలోనికి నడిపించుకున్నారు. మొదటిగా మా సహోదరి సీక్రెట్ గా నాకులాగానే ప్రేయర్ చేసుకుంటూ ఆవిడ ప్రభు వైపు తిరిగారు. ఆవిడకు ఒక ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ లో మరి డాక్టర్ గారు ఏజ్డ్ ఆయన సరిగా కళ్ళు కనపడక ఆహారం పై కట్ చేయడంతో లోపలంతా పాయిజన్ అయిపోయి చనిపోతుందని అన్నారు. చనిపోతుందని NRI హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాదాపు నెల రోజుల పైన ఐసీయూలో ఉండటం జరిగింది. ఐసీయూలో మరి ఆవిడ చనిపోయింది, తీసుకెళ్లిపోమని డాక్టర్స్ చెప్పినప్పుడు మా సహోదరుడు, మా బావగారు ఇద్దరు కూడా అమ్మాయిని బయటికి తీసుకురావడానికి అలాగ పట్టుకున్నారనమాట. ఆగిపోయినటువంటి హార్ట్ బీటింగ్ ఎప్పుడైతే మా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశారో ఆమెకి ఆగిపోయిన హార్ట్ బీట్ స్టార్ట్ అయింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ తండ్రి ఒక మంచి ఈ ప్రార్థనా పరులు అయినటువంటి దైవజనులు, ఆయన మరుగుగా ఉండి సేవ చేశారు. ఆయన పరిచర్యలో దాదాపుగా 5 మందిని ప్రభు చనిపోయిన వారిని లేపారు. వాళ్ళలో మా సహోదరి కూడా, ఆవిడకి దేవుడు కృపనిచ్చారు. ఈ రోజుకి కూడా తను సజీవురాలుగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అట్లాగనే తర్వాత మా అన్నయ్య, మా వదిన గారిని నన్ను చర్చికి తీసుకెళ్లేవాళ్ళు కానీ అన్నయ్య చర్చికి వచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని ఇద్దరిని చర్చి దగ్గర వదిలిపెట్టి అన్నయ్య ఎక్కడికో బయటకు వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం అట్లా జరిగేది. అయిపోయిన తర్వాత మేము ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. అలాగా అన్నయ్యకి పిల్లలు పుట్టరని చెప్పి డాక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో నేను దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక బాబుని ఇస్తానని చూపించారు. అయితే దానికి ముందే మా అన్నయ్యకి ఒక పాప పుట్టింది. ఆ పాప 8వ నెల వయసులో వాకర్లో కూర్చోబెట్టారనమాట. ఆ రోజు నేను మా వదిన గారు ఇద్దరు పనులు చేసుకుంటా ఉన్నాము. అనుకోకుండా ఆ పాప కాళ్ళు బ్యాలెన్స్ చేయలేక, మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు కదా, ఒక గాడి పొయ్యి ఉండేది. ఆ గాడి పొయ్యిలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉలువలు ఉడక పెడతా ఉండేవాళ్ళు. దాంట్లో నిప్పులు ఉండేవి. ఆ బ్యాలెన్స్ ఆపుకోలేక పాప కుండలో పడిపోయింది. ఆ మంటలో పడిపోయి ఒక సైడ్ అంతా కాలిపోయింది. నా చేతిలోనే ఆ పాప గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం కొన ఊపిరితో ఉంటే ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా కూడా ఆ పాపను ఎక్కడ జాయిన్ చేసుకోలేదు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ రోజు రాత్రి 9:30 టైంలో పాప చనిపోయింది. అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభా పాప చనిపోయింది కదా, మరి మా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు నన్ను చేయి విడిచిపెట్టావా, ఏంటి ప్రభా ఈ పరిస్థితి అని నేను దేవుడిని అడిగాను. అడిగినప్పుడు దేవుడు అన్నారు, ఏ మనిషి కూడా దేవుడు విడిచిపెడితే బ్రతకలేరని నాకు ఒక 2 నిమిషాలు దేవుడు చూపించారు ఆ పరిస్థితిని. ప్రభు మనల్ని విడిచిపెడితే ఒక క్షణం కూడా ఈ భూమి మీద ఉండలేమండి, అది నేను చెప్పగలను. యేసు ప్రభు వారి ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ, దాన్ని మనం వర్ణించడానికి మాటలు సరిపోవు. అయితే నేను పాప విషయంలో దేవుని దగ్గర ఎంతో బలవంతంగా అడిగి తీసుకున్నాను. కానీ ఆ పాప అలాగా దేవుని సన్నిధికి చేర్చబడింది. నా జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా వర్ధిల్లలేమనే విషయాన్ని దేవుడు నాకు తెలియపరిచారు. ఆ తర్వాత మరలా దేవుడు కనికరించి మరలా మా అన్నయ్య వదినికి ఒక బాబునిచ్చారు. పాప చనిపోయే రోజు వచ్చేసరికి మరలా దేవుడు వాళ్ళకి ఒక బాబునిచ్చాడు. ఆ తర్వాత మరలా ఇంకొక బాబునిచ్చాడు. పెద్ద బాబు పుట్టినప్పుడు దేవుడు ఆ బాబుకి హెస్కేల్ అని పేరు పెడతారని దేవుడే బయలుపరిచారు. అట్లాగనే అనుకోకుండా మా ఆత్మీయ తండ్రి ఆ బాబుకి హెస్కేల్ అని పేరు పెట్టారు. అలా నా జీవితంలో అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ ఆయన కృపలో ఆయన సేవ చేసుకోవడానికి సహాయం చేశారు. ఆ తర్వాత 2016 వరకు నేను మా ఆత్మీయ తండ్రితో కలిసి సేవ చేయడానికి దేవుడు సహాయం చేశారు. 2016లో మా ఆత్మీయ తండ్రి మరి మాకు వివాహం చేశారు. వివాహానికి ముందే దేవుడు నాకు మా వివాహం డేటు జూలై 27 అని చూపించారు. అట్లా మా వివాహం కూడా ఎంతో ప్రార్థనా పూర్వకంగా జరిగింది. మా వివాహ విషయంలో కూడా కుటుంబంలో అనేకమైన వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి వివాహం చేశారు. ఆ తర్వాత మేము పరిచర్లో కొనసాగుతూ ఉన్నాము. దేవుడు మాకు ఒక 2 బిడ్డల్ని ఇచ్చారు. మా బాబు పుట్టినటువంటి ఒక 4 months కి మా ఆత్మీయ తండ్రి గారు చనిపోయారు. దేవుని సేవలో మేము గుంటుపల్లి ప్రాంతంలో పరిచర్లో కొనసాగుతా ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే 2023 ఏప్రిల్ 13, 14 2 రోజులు మేము మీటింగ్స్ కండక్ట్ చేయడానికి దేవుడు మాకు సహాయం చేశారు. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఆ మీటింగ్స్ పని మీద నేను మా పాస్టర్ గారు పనుల్లో బిజీగా ఉన్నాము. అట్లా మీటింగ్స్ పనులన్నీ అయిపోయినాయి. ఇక 2 రోజుల్లో మీటింగ్ ఉందనగా 13, 14 మీటింగ్స్. ఏప్రిల్ 10వ తారీఖు మా పాస్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని సన్నిధికి కొనుక్కోబడ్డారు. దానికంటే ముందుగానే 8 నెలలు ముందుగానే ప్రభు నాతో మాట్లాడారు, దైవజన్యం తీసుకుంటానని దేవుడు అలా చూపిస్తా వచ్చారు. నేను ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాను. ఆయుష్ ఇవ్వమని అడిగాను, మరి దేవుడు ఇవ్వలేదు. అది ఆయన చిత్తం. కరోనా టైంలో కూడా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా మమ్మల్ని పోషించారంటే, కరోనా టైంలోనే ప్రభు మొదటిసారి నేను దైవ సేవకుని తీసుకుంటున్నానని చూపించినప్పుడు 3 దినాలు కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయుష్ అడిగాను, ఆయుష్ పొడిగించమని అడిగినప్పుడు 3 దినాలకి బదులుగా 3 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు.
ఆ తర్వాత ఒక 8 నెలల ముందుగానే మా పాస్టర్ గారు చనిపోయే డేట్ కూడా దేవుడు నాకు చూపించారు. అట్లా ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడి నా జీవితంలో ఈ దినం వరకు ఏది జరిగినా కూడా ఆయన చెప్పకుండా ఏది చేయలేదండి. అలాగా మరి పాస్టర్ గారు 10వ తారీఖు రాత్రి మేము మీటింగ్స్ పనుల నిమిత్తం లోకల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరినీ కలిసి వాళ్ళకి ఇన్విటేషన్లు ఇచ్చాము. 11 గంటలకి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాము. ఆ రాత్రి కొంచెంసేపు పిల్లలతో ఆడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరం కుటుంబ ఆరాధనలు ప్రార్థన చేసుకుంటూ ఉండగా చేయి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చేయి గట్టిగా నొక్కేస్తున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక అప్పటికే సగం కళ్ళు మూత పడిపోయినాయి. నేను లైట్ వేసి తలకు దెబ్బ తగులుతుందని పట్టుకునే లోపే ప్రాణం వదిలేశారు. దేవుని చేతులకు అప్పగించుకున్నాము. తర్వాత 2 రోజుల మీటింగ్స్ 13వ తారీఖు అబ్రహాం అన్న, 14వ తారీఖు అనిల్ అన్న. దేవుని మహాకృపను బట్టి దైవజనులు కూడా ఆ 2 రోజుల మీటింగ్స్ కి వచ్చి ఆ 2 రోజుల మీటింగ్స్ కూడా జయకరంగా జరగటానికి వారి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. ప్రభు నిన్ను ఏది అడిగినా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి. నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కడే అయిన నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నాకు అర్పించమని దేవుడు అడిగినప్పుడు ఏమాత్రం సందేహించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం అనుమానించకుండా తన కుమారుని దేవునికి సమర్పించడానికి ఉదయకాలమే లేచి బయలుదేరాడు. దైవ కార్యములు ఆలస్యం చేయలేదు. అది కఠినమైన అనుభవం అయినప్పటికీ దేవుని కన్నా ఎక్కువగా ఏది లేదు. నా దేవుని కోసం ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానన్నాడు అబ్రహాం. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం రెండు చేతులు నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. డాక్టర్ నువ్వు రోగి అన్నాడు అనుకోండి, అయ్యో నా రోగం ఉంది అనొద్దు. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగెను అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది సత్యము. డాక్టర్ మాట వాస్తవమే కానీ సత్యము కాదు. ఆమేన్. వాస్తవమే కానీ సత్యము కాదు. సత్యం ఏంటంటే దేవుడు శిలువయాగం, యేసయ్య శిలువయాగమే సర్వసత్యము. ఆయనే సత్యము. నీ పరిస్థితులన్నీ అబద్ధము. ఈ కుటుంబానికి ఇప్పుడు బాధ, వేదన, కానీ సువార్త ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఏ మనిషి ఆదరించలేడు సోదరి. ఏ మనిషి ఆదరించువాడు ఒకడే, పరిశుద్ధాత్ముడు. ఆదరణకర్త మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో నింపును గాక. మీకు బలము కలుగును గాక. ఈ సమయంలో యేసయ్య కొరకు సాక్షులుగా మిమ్మల్ని లేవనెత్తును గాక.
మీతో దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడును గాక, మీతో మీ పిల్లలతో మాట్లాడును గాక. వారు అనేక మంది చూసి అది ఆశ్చర్యపోవుదురు గాక. మా పరలోకపు తండ్రి, మా పక్షముగా వ్యాజ్యమాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కృప కొరకై స్తోత్రం నాన్న. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలుగుతాం ప్రభా. అయ్యా మీ కల్వరి త్యాగము కొరకు అయ్యా మమ్మల్ని మేము సజీవ యాగముగా అర్పించుకుంటున్నామయ్యా. మీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. మీ చిత్తము నెరవేర్చండి ప్రభా. మీ చిత్తము నెరవేర్చండి ప్రభా. ఈ పరిచర్యకు నూతన ద్వారాలు తెరవబడును గాక, పునాదులు వేయబడును గాక, అద్భుతాలు జరుగును గాక. ఆది అపోస్తల దినాలు మా దినాల్లో చూచుదుము గాక. ఏలియా దినాలు మా దినాల్లో చూచుదుము గాక. చివరి దినాల్లో ఉన్నాం. నా రెండు చేతులు జోడించి ప్రతిమాలు కొలుస్తున్నాను. సమయము చాలా తక్కువగా ప్రభు కొరకు లేతాము. ప్రభా మీ కృప అనుగ్రహించండి అయ్యా. మీ ప్రాణ త్యాగానికి వెలకట్టలేము నానా. అయ్యా మీరు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు? ఆ పరిస్థితిలో మరి దేవుడు నాతో మాట్లాడారు. నిర్గమకాండంలో మోషేతో చెప్పినట్లుగా భూమి మీద ఎక్కడ ఏ జనములో చేయబడని కార్యాలు నీవు ఏ జనం మధ్య ఉన్నావో వారందరూ చూచులాగున నేను నీ ఎదుట చేయబోనది భయంకరమైందని ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాట ఏంటి ప్రభా? మాట పట్టుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ మీటింగ్స్ విషయంలో కూడా మరి పరిచర్య ఆగిపోకుండా, దైవజనులు చనిపోయారు పరిచర్య ఆగిపోయింది అనేటువంటి అవమానకరమైన పరిస్థితి రాకుండా, దైవజనులు లేకపోయినా పరిచర్య ముందుకు కొనసాగటానికి దేవుడే నాకు ధైర్యం ఇచ్చారు, విశ్వాసాన్ని ఇచ్చారు. ఆ 2 రోజుల మీటింగ్స్ లో కూడా వేల మంది ఆ మీటింగ్స్ లో పాల్పొందారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ చిన్న బిడ్డలు ఇద్దరు కూడా చక్కగా పాటలు పాడి ప్రభువును స్తుతించారు.
మా పరిచర్య కొరకు మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. చివరిగా అందరం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు నా జీవితంలో చేసినటువంటి ప్రతి మేలు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నాయనా ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వారి శ్రమలో, నిందలో, అవమానంలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో అయ్యా మీ బిడ్డలుగా కొనసాగటానికి వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి. మీ ఉన్నతమైన కృపతో బిడ్డలను బలపరచండి. నా జీవితంలో మేలు చేసిన దేవుడు ప్రభా, మీ బిడ్డల జీవితాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మేలు జరిగించండి ప్రభా. ఎటువంటి వ్యతిరేకపరమైనటువంటి పరిస్థితులు వచ్చినా చివరి వరకు నీలో విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలిగిన కృపను నైనా మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మహిమగల మీరు అక్కడికి అయ్యా సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు.